అన్ని ఇష్యూస్ ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి కార్పొరేటర్ అసలు ఫండ్స్ ఏవి పెట్టట్లేదు, కనీసం బల్బులు కూడా మీరే వేసుకుంటారని చెప్పి చెప్తారు. మేయర్ గారు ప్రయత్నం చేస్తారు, మేయర్ ఏం చెప్తారు? మేము మేయర్ గారి దగ్గరికి అని అంటేనండి పార్క్ దృష్ట్యా ఒకసారి ప్రజా దర్బార్ కి వెళ్ళడం జరిగిందండి. ఆ రోజున మేయర్ గారు కూడా ఉన్నారు. మేయర్ గారు మన కర్నర్ గారు ఇద్దరు ఉన్నప్పుడే మన కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ ఎటువంటి విషయం అయినా సరే దగ్గరుండి చూసుకోండి, ఇలా పిల్లలతో ఆఫీసుల చుట్టూ తిరగడం అనేది మంచి విషయం కాదు, మనం ఉన్నది పని చేయడానికి అని చెప్పడం జరిగిందండి. అయితే మేము మా పనులు మేము చేసుకుంటున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదండి, కాకపోతే మనం ఉంటున్న ఏరియా బాగుండాలి. మా ఏరియాలో అండి ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి, అన్ని శోభాయమానం అంటారు కదండి. సీసీ కెమెరా ఉందా? ఉంది, బట్ పనిచేస్తుందా? చేయదు. మళ్ళీ ఎవరు పెట్టారండి? అదేమన్నా గవర్నమెంట్ ఫండా? కాదండి, అసోసియేషన్ ఫండ్. అంటే మా ఆంజనేయ నగర్ కాలనీ వాసులు మేము సేవ్ చేసుకొని మేము పెట్టుకున్న ఫండ్ అండి అది. కానీ ఏ ఒక్క సీసీ కెమెరా పనిచేయదండి, ఏ ఒక్కటి పనిచేయదండి. ఈ రోజు వరకు కూడా పనిచేయకపోగా మొత్తం అన్ని ఫుట్ పాత్లు కవర్ అయిపోయాయండి. కొన్ని అయితే ఏకంగా టెంపరీ షెడ్స్ కూడా వేసుకున్నారండి, కొన్ని టెంపరీ షెడ్స్ కూడా ఉన్నాయండి మా ఫుట్ పాత్ల మీద. మేము ఈవినింగ్ 6 తర్వాత బయటకు వస్తే అసలు రోడ్ క్రాస్ చేసే పరిస్థితి ఉండదండి. మా పార్క్ విషయం అయితే మా పార్క్ విషయంగా మేము హైదరాబాద్ కూడా వెళ్లాల్సిన రీజన్ ఏంటంటే అందులో గాంజా బ్యాచ్. రాత్రి అయితే అన్ని బండరాళ్ళండి, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, వాటి మధ్యలో ఎవరు కూర్చొని ఏం చేస్తున్నారో ఎవరికి తెలుస్తుందండి. ఆ పక్కగా వెళ్తున్న వాళ్ళని పొరపాటున ఎవరైనా చేస్తే ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి? రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సరే, నా నిర్లక్ష్యం వల్ల జరిగిందని మీరు ముందుకు వచ్చినా గానీ ఆ జరిగిన ప్రమాదం అనేది మార్చగలమా? దాన్ని వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూడ్చలేం కదా. అదండి మాకు జరుగుతున్న అన్యాయాలు చాలా ఉన్నాయి. బట్ మాకు ఈ రోజున ఏదో ఒక రకంగా మా సమస్యకి పరిష్కారం చూపిస్తేనే మేము ఇక్కడ నుండి లెగిస్తామండి, లేదంటే లెగిసే సమస్య లేదండి. ఉన్నాయండి, ఎందుకనంటే మీరు అబ్జర్వ్ చేస్తే గనక మన హైదరాబాద్ లో చాలా చోట్ల అంటే పల్లెటూరులో నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎవరు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదండి, పల్లెటూరులో నుండి వచ్చిన వాళ్ళు, ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళు, వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు, ఇక్కడ వృత్తిరీత్యా ఉద్యోగ రీత్యా సెటిల్ అయిపోయి ఫ్లాట్లు కొనుక్కొని ఉంటున్న వాళ్ళు. ఒకటండి, ఇప్పుడు మనం ఫ్లాట్ కి ఇద్దరమే ఉన్నాము, మీరు ఫ్లాట్ కి ఇద్దరే ఉన్నారు, మీ 2 ఓట్లలో మా అయితే ఒక ఓటు పడుతుంది కావచ్చు, మేము ఏం చేసుకోవాలి అన్న రీతిలో మాట్లాడితే మేము ట్యాక్సులు కడుతున్నాం కదండి, రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, హోమ్ ట్యాక్స్ కడుతున్నాము, హౌస్ ట్యాక్సులు కడుతున్నాం కదా. ఇక్కడ ఉంటున్నందుకే వాటర్ యూజ్ చేసుకుంటున్నప్పుడు వాటర్ కి పేమెంట్ చేస్తున్నాము, కరెంట్ యూజ్ చేస్తున్నందుకు కరెంట్ బిల్లు కడుతున్నాము, అన్ని కడుతున్నాం కదండి. ఈ ఏరియాలో ఉన్నందుకు ఈ ఏరియాలోనే కడుతున్నాం కదా. మరి మాకు ఎందుకంటే డెవలప్మెంట్ రాదు? ఇప్పుడు మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనండి 50 లక్షల నిధులున్నా కానీ మా పార్క్ ని డెవలప్ చేయట్లేదండి. వాస్తవానికి మా పిల్లలు ఆడుకోవడానికి మాకు ప్లేస్ లేదండి. రోడ్ ఎక్కి ఆడుకున్నామంటే అనాథరైజ్డ్ పార్కింగ్లు, చెత్త బండ్లు, అందులో ఎవరు ఉంటారో తెలియదు. పొరపాటున ఏదైనా తెలిసిన బండి అయితే గనక ఆ బండి ఎవరితో తెలుసు కాబట్టి ఏదైనా జరిగితే ఆ బండి అయితే నేను అడుగుతాము, అయ్యా మీ బండి అక్కడ ఉంది, అక్కడికి వెళ్తే మా పిల్లలకి ఇలా జరిగింది, ఎవరున్నారు ఆ బండిలో అని అడుగుతాం. ఆ బండే మీకు ఎవరో తెలియదు అన్నప్పుడు ఎవరిని అడుగుతారండి మీరు? రోడ్డు పైన బండ్లు పెట్టే వాళ్ళందరూ కూడా కార్పొరేట్ డబ్బులు ఇస్తా ఉన్నారని చెప్పేసి లేదండి. అయ్యి అంటే మనము మన సమస్యని మాట్లాడుకోవాలండి. కార్పొరేటర్ గారు మనకు ఒక పని చేయలేదని చెప్పేసి అన్ని రకాలుగా తనని బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకనంటే సరే వాళ్ళు పార్కింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఏరియాలో పార్కింగ్ స్పేస్ లేకనో దేని వల్లనో పార్కింగ్ చేస్తున్నారు. బట్ ఎందుకు చేస్తారండి? వేరే వాళ్ళని ఇన్కన్వీనియన్స్ కి గురయ్యేలాగా ఎందుకు పార్క్ చేస్తారు చెప్పండి? మీ సౌకర్యం కోసం ఇంకొకళ్ళు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వద్దు కదా. ఆ అనాథరైజ్డ్ పార్కింగ్ల వల్ల మా ఏరియాలోకి స్కూల్ బస్సులు అయితే రావండి. మా పిల్లల్ని ఉదయం సాయంత్రము మెయిన్ రోడ్ వరకు వెళ్ళేదండి, ఒక 10 నిమిషాల ముందుకు వెళ్తే నేనే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేస్తానని చెప్పేసి డ్రాప్ చేసుకోవాల్సి వస్తుందండి. మెయిన్ రోడ్ వరకు వచ్చి బస్సు కోసం వెయిట్ చేసి మళ్ళీ ఆ బస్సు ఎప్పుడు వస్తుందో, పిల్లల్ని మెయిన్ రోడ్ మీద దింపితే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఒక 10 నిమిషాలు ముందు రావడం రోడ్డుకి, ఇవన్నీ అవసరం లేదు కదండి. మా డిమాండ్ మా రోడ్లలో ఉన్నటువంటి అనాథరైజ్డ్ పార్కింగే కానివ్వండి, లేకపోతే ఏదైనా చిన్న చితగా వ్యాపారాలే కానివ్వండి, ఇవన్నీ తీసేసి మాకు రోడ్డు
క్లియర్ గా ఉండాలి. ఫస్ట్ థింగ్ మీకు ట్రాఫిక్ ఇష్యూ ఎందుకు వస్తుందండి? జనాలకి నడవడానికి స్పేస్ లేకపోతే, ఫుట్పాత్లు ఆక్యుపై అయితే. అవునా? ఫుట్పాత్స్ మీరు టెంపరీ షెల్టర్స్ తో ఆక్యుపై చేసినప్పుడు తోపుడు వాళ్ళని అనడానికి కూడా లేదండి. వాళ్ళు ఏదో రోజు కోసం సంపాదించుకోవడం బతుకుతున్నారండి. మీరు వాళ్ళకి స్పేస్, వాళ్ళని ఏమి డిమాండ్ చేయకుండా మీరు అక్కడ నుండి పంపించేస్తే, ఎవరైతే కాలనీ అభివృద్ధి కోసం పనిచేస్తారో వాళ్ళు పంపించేస్తే వాళ్ళు ఇంకోసారి రారు. అవునా? మీరే వాళ్ళని ఏమి అనకుండా వదిలేస్తే వాళ్ళు అక్కడే ఉంటారు. ఎవరైనా సరే ఒక రోజు వస్తారు, ఎవరైనా ఏమైనా అన్నారు అనలేదు, ఓకే ఇక్కడ నిల్చొని మనం బిజినెస్ చేసుకొని వెళ్ళిపోదాం, మనం ఈ టైంలోనే కదా వచ్చేది, మనం ఏమైనా డే మొత్తం ఉంటున్నామా అని అనుకుంటారు. బట్ అది ఎవరికి ఇన్కన్వీనియన్స్ అవుతుందండి? కాలనీ వాళ్ళకి. మా పార్క్ అయితే డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాల్సిందేనండి. రోడ్ అనాథరైజ్డ్ పార్కింగ్ అంటారా, ఈ రోజు ఒక్క రోజుతో అయిపోలేదు, అది మీరు టైం తీసుకోండి చెయ్యండి. బట్ మా పార్క్ డెవలప్మెంట్ మాత్రం ఈ రోజు కావాల్సిందేనండి. మీరు గత 2 సంవత్సరాలుగా యూట్యూబ్ లోనే కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, చూడండి మోసాపేట్ పార్క్ అని సెర్చ్ చేస్తే కనుక వస్తుందండి. ఆ రోజు నుండి మీడియా సోదరుల సహకారంతోనే మేము ముందుకెళ్తున్నాం. మీడియా సోదరులు మాకు అంటే మేము మీడియా సోదరుల వరకు రానంత వరకు మా ప్రాబ్లం పబ్లిక్ అవ్వలేదండి. ఆఫీస్ లో చుట్టూ పిచ్చేవాళ్ళలాగా తిరుగుతున్నాం, అంతేనండి. థ్యాంక్ యూ.